ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల లెక్కలు తేలాయి. మొత్తం 49 వార్డుల్లో అన్రిజర్వ్డ్లో 25 వార్డులు, బీసీలకు 15, ఎస్సీలకు 6, ఎస్టీలకు 3 వార్డులు కేటాయించారు. మొత్తం వార్డుల్లో 50% మహిళలకు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించామన్నారు జిల్లా కలెక్టర్ రాజర్షిష. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు వార్డులు కేటాయించామంటున్న కలెక్టర్ రాజర్షిషతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లను కలెక్టర్ రాజర్షిష ప్రకటించారు. అయితే మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ ప్రాతిపదికగా వార్డుల రిజర్వేషన్లు ప్రకటించారనే అంశంపై మనతో మాట్లాడడానికి కలెక్టర్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా రిజర్వేషన్లు ప్రకటించారు, ఏ విధంగా ప్రకటించారు? సో మనకి మొన్న గవర్నమెంట్ నుంచి ఏవైతే GOMS నంబర్ 9 ఏవైతే ఉన్నాయో 12th January 2026 దాని ప్రకారమే ఈ గైడ్ లైన్స్ ప్రకారం మనం వార్డ్ వైజ్ రిజర్వేషన్ నిర్ధారించడం జరిగింది. సో దాంట్లో మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ విధంగా మనం ఫస్ట్ ST రిజర్వేషన్, తర్వాత SC రిజర్వేషన్, తర్వాత BC రిజర్వేషన్, మిగతా ఏవైతే అన్రిజర్వ్డ్ ఉన్నాయో సో SC ST సందర్భంగా మళ్ళీ 2011 పాపులేషన్ ప్రకారము, BC సందర్భంగా డెడికేటెడ్ కమిషన్ ప్రకారమే మళ్ళీ అక్కడ నుంచి మాకు టోటల్ 49 వార్డ్స్కి బ్రేకప్ కూడా అయినాయి. దానికి ఈరోజు మనం పొలిటికల్ పార్టీ సమక్షంలో వాళ్ళన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటూ మళ్ళీ మన విమెన్ రిజర్వేషన్ డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా ఈ జియో ప్రకారం ఈరోజు మనం నిర్ధారించడం జరిగింది. ప్రధానంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎట్లా ప్రకటించారు, ఎన్ని సీట్లు వచ్చాయి? సో ఇందాక నేను చెప్పినట్టు బీసీకి మనం డెడికేటెడ్ కమిషన్, ఉన్న గవర్నమెంట్ ఏవైతే డెడికేటెడ్ కమిషన్ పెట్టడం జరిగింది దాని ప్రకారం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో టోటల్ 49 వార్డ్స్లో 15 బీసీలకి మళ్ళీ అక్కడ మాకు జియో ప్రకారం రావడం జరిగింది. దాంట్లో మళ్ళీ 7 విమెన్కి అండ్ తర్వాత 8 జనరల్కి, SC ST సంబంధించిన మళ్ళీ యాజ్ పర్ ద 2011 సెన్సస్ పాపులేషన్ ప్రకారం మనం దీంట్లో కూడా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డిసెండింగ్ ఆర్డర్లో మనం అది నిర్ధారిస్తూ మళ్ళీ ఇది సెకండ్ రౌండ్ ఉంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ రౌండ్లో ఏవైతే SC వచ్చినాయో, ఫస్ట్ రౌండ్లో ఏవైతే ST వచ్చినాయో, ఫస్ట్ రౌండ్లో ఏవైతే BC వచ్చినాయో మళ్ళీ అవి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రిపీట్ చేయకుండా సెకండ్ రౌండ్కి మనం ఇన్ ద యాజ్ పర్ ద జియో అది నిర్ధారించడం జరిగింది. దీని ప్రకారం మళ్ళీ ఏవైతే మనం నిర్ధారించిన తర్వాత డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు 50%, నాట్ మోర్ దెన్ 50% లోపలే మళ్ళీ విమెన్ రిజర్వేషన్ కూడా నిర్ధారించడం జరిగింది. గత రిజర్వేషన్తో కంపేర్ చేసుకుంటే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు ఏమైనా స్థానాలు పెరిగాయా? సో ఇప్పుడు మేజర్గా మనం సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం అంటే 50% ఎక్కడైనా దాటకూడదు. సో అందుకే మనం చూస్తే ఇప్పుడు 49 వార్డ్స్లో ST SC అండ్ BC అన్నీ కలిపి 24 వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతా కూడా రిజర్వేషన్ అయినాయి. బ్యాలెన్స్ ఏవైతే 25 వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది అన్రిజర్వ్డ్ అయినాయి. 25 వార్డ్స్లో మనం మళ్ళీ 13 వార్డ్స్ అన్రిజర్వ్డ్లో విమెన్కి, బ్యాలెన్స్ ఏవైతే 12 వార్డ్స్ ఉన్నాయో అది విమెన్కి దాని ప్రకారం కేటాయించడం జరిగింది. అంటే ఇది మున్సిపల్ చట్టము, డెడికేటెడ్ కమిషన్ మరియు సుప్రీంకోర్టు రూలింగ్స్ ఈ అన్నిటికీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి మళ్ళీ మాకు జియో ప్రకారం మనం రిజర్వేషన్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. అందరూ పొలిటికల్ పార్టీస్ కూడా సాటిస్ఫై అయ్యారు. మనం త్వరలోనే గ్యాజెట్ కూడా, అంటే ఈరోజు ఇది అయిన తర్వాత మళ్ళీ గ్యాజెట్ కూడా పబ్లిష్ చేసి అది గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ఓటర్ల లిస్టును ప్రకటించడం జరిగింది. దాని మీద ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా? ఫైనల్ ఓటర్ లిస్ట్కి చేసేటప్పుడే మనం దానికి ముందే చాలా డీటెయిల్డ్గా ఏం అభ్యంతరాలు ఉన్నాయో, తర్వాత ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ కానీ, పాత రోల్ కానీ, తర్వాత సెన్సస్ సంబంధించిన హౌస్ నంబర్స్ కానీ, లొకాలిటీస్ కానీ చాలా డీటెయిల్డ్గా వార్డ్ ఆఫీసర్స్ కూడా మళ్ళీ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి కూడా ఇక్కడ అవసరమైతే వార్డ్ బౌండరీస్ ప్రకారము అన్నిటి కూడా చాలా పకడ్బంగా చేయడం జరిగింది. సో ఫైనల్ రోల్ పబ్లిష్ చేసేటప్పుడు 99.99% అంటే ఆ రోల్ చాలా కరెక్ట్ ఉన్నాయి. ఎక్కడైనా ఏమీ కూడా ఇష్యూస్ రాలేదు. చిన్న ఏవైతే వచ్చినాయి కూడా అది మనం యాక్చువల్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారమే చేయడం జరిగింది. సో అవి కూడా డిస్పోజ్ చేస్తూ రోల్ చాలా మంచి ఉన్నాయి, రోల్ కూడా హెల్దీ ఉన్నాయి, రిజర్వేషన్ కూడా ప్రక్రియ కూడా పూర్తి అయినాయి. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మనం ఎలక్షన్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది కలెక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే రిజర్వేషన్లకి వార్డుల ప్రాతిపదికన ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డుల్లో ఎంతైతే డెడికేషన్ కమిషన్కి సంబంధించిన నివేదిక కానీ, అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే వార్డుల రిజర్వేషన్లు ప్రకటించామని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.